ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్లో కల్వకుర్తి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ను విచారించింది సిట్. ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టైన 4 నిందితుల సెల్ ఫోన్లను పరిశీలించారు పోలీసులు. వారి దగ్గర దొరికిన ఫోన్ కాల్స్ డేటా ఆధారంగా రాజకీయ నేతలు నోటీసులు ఇచ్చి విచారిస్తున్నారు పోలీసులు. కొద్దిసేపటి క్రితం విచారణ ముగియడంతో జూబ్లీహిల్స్ పీఎస్ నుంచి వెళ్లిపోయారు జైపాల్ యాదవ్. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణకు సహకరిస్తానన్నారు జైపాల్ యాదవ్. తాను ఇచ్చిన 2 నెంబర్లను తిరుపతన్న ట్యాపింగ్ చేశారని పోలీసులు నోటీసులు ఇచ్చారన్నారు. దీనిపై పోలీసులు అడిగిన కొన్ని ప్రశ్నలకు తాను సమాధానం ఇచ్చానని చెప్పారు. ఓ కుటుంబ వివాద పరిష్కారం కోసమే తాను నంబర్లు ఇచ్చానన్నారు. ఇక హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో 2 గంటల పాటు ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ను విచారించిన పోలీసులు స్టేట్మెంట్ను రికార్డు చేశారు. ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్లో కల్వకుర్తి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ను విచారించింది సిట్. ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టైన 4 నిందితుల సెల్ ఫోన్లను పరిశీలించారు పోలీసులు. వారి దగ్గర దొరికిన ఫోన్ కాల్స్ డేటా ఆధారంగా రాజకీయ నేతలు నోటీసులు ఇచ్చి విచారిస్తున్నారు పోలీసులు. కొద్దిసేపటి క్రితం విచారణ ముగియడంతో జూబ్లీహిల్స్ పీఎస్ నుంచి వెళ్లిపోయారు జైపాల్ యాదవ్. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణకు సహకరిస్తానన్నారు జైపాల్ యాదవ్. తాను ఇచ్చిన 2 నెంబర్లను తిరుపతన్న ట్యాపింగ్ చేశారని పోలీసులు నోటీసులు ఇచ్చారన్నారు. దీనిపై పోలీసులు అడిగిన కొన్ని ప్రశ్నలకు తాను సమాధానం ఇచ్చానని చెప్పారు. ఓ కుటుంబ వివాద పరిష్కారం కోసమే తాను నంబర్లు ఇచ్చానన్నారు. ఇక హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో 2 గంటల పాటు ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ను విచారించిన పోలీసులు స్టేట్మెంట్ను రికార్డు చేశారు. అదే అప్పుడు తిరుపతన్నకు 2 నెంబర్స్ పంపించమని చెప్పి నోటీస్ ఇచ్చారు. దాని మీద క్లారిఫై చేసినాము. వాళ్ళు నాకు నోటీస్ ఇచ్చారు. నోటీస్ సంబంధించి ఆన్సర్ చేసినాము. అది వ్యక్తిగత విషయం. అది ఎందుకంటే తిరుపతన్న మా సామాజిక వర్గానికి సంబంధించిన అయితే కొన్ని సమస్యలు, కుటుంబాల సమస్యలు, ఆ పిల్లల సమస్యలు, పెళ్లిళ్ళైన తర్వాత ఆడపిల్ల సమస్య, మగపిల్లల సమస్యలు, అట్లా కుటుంబాల మధ్యన ఉన్నటువంటి సమస్యల గురించి మాట్లాడి నెంబర్ ఇష్టం. సార్, ఇచ్చిన ఈ 2 నెంబర్లు కూడా మీకు తెలిసిన వాళ్ళు లేకుంటే ఏంటి వాళ్ళ పొలిటికల్ సంబంధించిన వాళ్ళు? కారు ప్యూర్లీ ఫ్యామిలీ ప్రాబ్లం గురించి ఒకసారి మాట్లాడి ఆ నెంబర్ అడిగితే ఇచ్చినాము, కూర్చుని పెట్టి మాట్లాడినాము. ఆ ఇష్యూ కూడా సాల్వ్ చేసినాం. అంటే తిరుపతి మీకు వ్యక్తిగతంగా పరిచయం ఉంది సార్? వ్యక్తిగతంగా ఒక ఇష్యూలో భార్యాభర్త పంచాయతీ విషయంలో మేమిద్దరం కూర్చొని, మాతో పాటు కొంతమంది కుల పెద్దలు కూర్చొని, ఆ విధంగా అందరు కూర్చోబెట్టుకొని మాట్లాడి ఆ ఇష్యూ సాల్వ్ చేసినాం. ఇప్పుడు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలను టార్గెట్ చేసినా ఏది చేసినా మేము నీతి నిజాయితీగా ఉన్నాం కాబట్టి, పొలిటికల్గా పారదర్శకంగా చేసినాం కాబట్టి, మేము ఎక్కడ అవినీతి కానీ అక్రమాలు కానీ ఇలాంటివి కూడా చేయలేదు కాబట్టి మాకు ఎలాంటి ఇబ్బంది లేదు, భయం లేదు, దాని సందేహం లేదు. మీరు విచారణకు అయితే సహకరిస్తాం. దాన్ని తప్పు చేయనప్పుడు మేము ఎందుకు భయపడవలసిన పని లేదు. సార్, మీరు ఇచ్చిన 2 నెంబర్లు ట్యాప్ అయి ఉన్నాయి అనేది ఏమని చెప్తున్నారా? ట్యాప్ అయ్యిందని చెప్పి వేరే ఏం చెప్పాలి. ఆ నెంబర్ ఎందుకు ఇచ్చారని అడిగారు. నేను చెప్పాను అదే కుటుంబ సమస్యలు ఉన్నాయి. ఆ కుటుంబ సమస్యలు ఆ పంచాయతీ సాల్వ్ చేయడానికి డేట్తో సహా చూపించారు. దాని మీద ఫోన్ ట్యాపింగ్ లో జైపాల్ యాదవ్ విచారణకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ అజయ్ లైవ్ లో అందిస్తారు. అజయ్, ఫోన్ ట్యాపింగ్ విచారణ డీటెయిల్స్ ఏంటి? రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇప్పటి వరకు అయితే కేవలము పోలీసులకు సంబంధించి, పోలీస్ డిపార్ట్మెంట్లో ఎవరైతే ఫోన్ ట్యాపింగ్ సంబంధించి అందులో ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళకి సంబంధించిన విచారణ అనుకోవచ్చు, లేకపోతే వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళ కన్ఫెషన్ తీసుకున్న సందర్భం మనం చూసాం. అయితే ఈ ఎంటైర్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అప్పటి ఎస్ఐబి చీఫ్ సంబంధించి ప్రభాకర్ రావు కనుసన్నల్లోనే ఇదంతా కూడా నడిచింది. అట్ ది సేమ్ టైం అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం అండదండలు, అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న కొందరు పెద్దలు ఏ విధంగా అయితే గైడ్ చేశారో ఆ విధంగానే వెళ్లారు అనే ఆరోపణలు మాత్రం ఈ కేసు సంబంధించి చాలా బలంగా ఉన్న విషయం తెలిసిందే. అట్ ది సేమ్ టైం పోలీస్ అధికారులు ఎవరైతే ఈ కేసులో అరెస్ట్ అయ్యారో వాళ్ళ ప్రతి ఒక్కళ్ళ కన్ఫెషన్లో కూడా ప్రభాకర్ రావు కనుసన్నల్లోనే, ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే ఇవన్నీ కూడా చేశాము అనేది వాళ్ళు కన్ఫెషన్ ఇచ్చిన సిచ్యువేషన్ కూడా ఈ కేసులో నెలకొంది. అయితే ప్రభాకర్ రావుని విచారిస్తే అల్టిమేట్గా ఈ ఎంటైర్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఒక కొలిక్కొచ్చే అవకాశం ఉందని భావిస్తున్నప్పటికీ కూడా ప్రభాకర్ రావు అందుబాటులో లేకపోవడం, విదేశాల్లో ఉండడంతో దానికి సంబంధించి కొంతవరకు జాప్యం జరుగుతుంది అనేది పోలీసు అధికారులు చెప్తున్న అంశం. ఇంకా ఒక్కసారిగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలకమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటు పోలీస్ అధికారుల నుండి ఒక్కసారిగా విచారణ ఎపిసోడ్ మొత్తం కూడా రాజకీయ నేతల వైపు మళ్లడంతో ప్రస్తుతం ఇది హాట్ టాపిక్గా మారింది. ఎందుకంటే మొన్న నకరకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకి నోటీసులు జారీ చేసి జూబ్లీహిల్స్ ఏసీపీ, ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి జూబ్లీహిల్స్ ఏసీపీ విచారణాధికారిగా ఉన్నాడు కాబట్టి ఏసీపీ ఎదుట విచారణకు హాజరు కావాలి అంటూ
నోటీసులు జారీ చేసిన తర్వాత చిరుమర్తి లింగయ్య విచారణకు హాజరయ్యారు. చిరుమర్తి లింగయ్య విచారణలో భాగంగా అటు తిరుపతి అన్న ఎవరైతే ఈ కేసులో అక్యూజ్డ్గా ప్రస్తుతము జైల్లో ఉన్న తిరుపతి అన్నకు సంబంధించి అతని కాంటాక్ట్స్లో చిరుమర్తి లింగయ్య కొన్ని నెంబర్స్ చిరుమర్తి లింగయ్య తిరుపతి అన్నకి ఇచ్చినట్లు కొంతవరకు పోలీసులు ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. కాబట్టి దాన్ని ముందుంచి చిరుమర్తి లింగయ్యను విచారించారు. అయితే ఈ కేసు తెరపైకి వచ్చినప్పుడు పోలీసు అధికారులు ఎవరైతే ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ప్రస్తుతం జైల్లో ఉన్నారో వాళ్ళందరూ తమ కాల్ సంబంధించిన డేటా అనుకోవచ్చు, లేకపోతే ఫోన్లో ఉన్న ఎంటైర్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా డిలీట్ చేయడము ఇదంతా కూడా చేశారు. సో దాని తర్వాత పోలీసు అధికారులు వాళ్ళ ఫోన్లని రిట్రీవ్ చేయడము, ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించిన తర్వాత ఎవరెవరితో మాట్లాడారు, అటు వాట్సాప్ చాట్ సంబంధించి కావచ్చు, లేకపోతే ఇతరేతర కీలకమైన ఆధారాలు విచారణ అధికారులు తీసుకున్న తర్వాత ఆ పోలీసు అధికారులతోటి ఎవరైతే రాజకీయ నేతలు లింక్స్లో ఉన్నారు అని ఎస్టాబ్లిష్ అయిందో వాళ్ళకి నోటీసులు ఇచ్చి పిలిచి విచారిస్తున్న పరిస్థితి. సో ఈరోజు ఆ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ సంబంధించిన మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ కూడా దాదాపు 11 గంటల 30 నిమిషాలకి విచారణకు హాజరయ్యారు. 1 గంటల 30 నిమిషాలకి విచారణ పూర్తి చేసుకొని వెళ్లారు. అంటే 2 గంటల పాటు కూడా అతన్ని విచారించారు. ఈరోజు జైపాల్ యాదవ్ కూడా చాలా క్లియర్గా విచారణకు సంబంధించి తాను కూడా తిరుపతి అన్నకి ఒక 2 ఫోన్ నెంబర్లు ఇచ్చాను, ఆ తిరుపతి అన్న అడిగితేనే ఇచ్చాను. అట్ ది సేమ్ టైం తిరుపతి అన్న తాను ఒకటే సామాజిక వర్గం కాబట్టి ఒక ఇంటికి సంబంధించిన వ్యవహారంలో ఆ పంచాయతీని సెటిల్ చేయడానికి మాట్లాడేందుకు ఆ ఫోన్ నెంబర్లు ఇవ్వడం కావచ్చు, లేకపోతే తిరుపతి అన్నకి తనకి కూడా ఆ సెటిల్మెంట్ ద్వారానే పరిచయం ఏర్పడింది. దాని తర్వాత తిరుపతి అన్న ఆ 2 ఫోన్ నెంబర్లు అడిగితే ఇచ్చాను. కానీ ఆ 2 ఫోన్ నెంబర్లకు సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాజకీయానికి సంబంధించి ఎలాంటి సంబంధం లేదు. వాళ్ళంతా కూడా ఒక ప్రైవేట్ వ్యక్తులు, వాళ్ళ పర్సనల్ ప్రాబ్లము ఒక ఇంటి పంచాయతీకి సంబంధించి సెటిల్మెంట్ చేస్తున్న క్రమంలో వాళ్ళ నెంబర్లు అడిగితే నేను తిరుపతి అన్నకి ఇచ్చాను. కానీ తీరా ఈరోజు పోలీసు అధికారులు మాత్రం తిరుపతి అన్న ఆ 2 నెంబర్లని ట్యాపింగ్కి పాల్పడ్డాడు అనేది ఎస్టాబ్లిష్ చేసి అలాంటి ఆధారాలు ముందుంచి విచారించారు. సో నేను దానికి సంబంధించి కూడా పోలీసులు అడిగిన ప్రతి ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పాను. నేను ఖచ్చితంగా విచారణకు సహకరిస్తాను. అట్ ది సేమ్ టైం బీఆర్ఎస్ సంబంధించి చాలామంది ఇంకా మాజీ ఎమ్మెల్యేలకు సంబంధించి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ముఖ్యంగా ఇప్పుడు ఎవరైతే పోలీసులు అరెస్ట్ అయి ఉన్నారో వాళ్ళతో రెగ్యులర్గా చాట్ చేయడం కావచ్చు, లేకపోతే కొన్ని నెంబర్లు వాళ్ళకు పంపినట్లు కొంతవరకు ఎవిడెన్స్ ప్రస్తుతము సిట్స్ సంబంధించిన అధికారులు ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. కాబట్టి ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లా, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించిన నేతలకి నోటీసులు కూడా ఇచ్చే అవకాశం ఉన్నట్లు మనకి సిట్ అధికారుల నుండి ఆఫ్ ద రికార్డ్ అయితే ఇన్ఫర్మేషన్ అందుతుంది. సో ఈ ఎంటైర్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రస్తుతము ఎవరైతే పోలీసు అధికారులు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారో వాళ్ళకు సంబంధించిన మొబైల్స్ అనుకోవచ్చు, వాళ్ళకు సంబంధించిన డేటా మొత్తం కూడా రిట్రీవ్ చేశారు. కాబట్టి అందులో రాజకీయ నేతలు ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు, వాళ్ళతో ఎవరెవరు రెగ్యులర్గా టచ్ ఉన్నారు అనే లిస్టు ఆల్రెడీ సిట్ అధికారులు రెడీ చేశారు. దానికి అనుగుణంగానే నోటీసులు జారీ చేస్తున్నారు. సో ఇప్పటికైతే చిరుమర్తి లింగయ్య తర్వాత ఇప్పుడు జైపాల్ యాదవ్ వీళ్ళిద్దరిని కూడా సిట్ అధికారులు విచారించారు. మనకి ఆఫ్ ద రికార్డ్ అందుతున్న ఇన్ఫర్మేషన్ని బట్టి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇటు ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి ముఖ్యంగా ఎవరైతే ఈ పోలీస్ అధికారులు అందరూ ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ప్రస్తుతం జైల్లో ఉన్నారో వీళ్ళందరూ కూడా నల్గొండ జిల్లాలో వివిధ హోదాల్లో పనిచేసిన మనుషులే. ఎందుకంటే ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు కూడా నల్గొండ ఎస్పీగా గతంలో పనిచేశారు. మిగతా అధికారులు ఎవరైతే ఇందులో ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరూ కూడా నల్గొండ జిల్లాకు సంబంధించి చాలా అటాచ్మెంట్ ఉన్న వ్యక్తులు. సో నల్గొండ జిల్లాకు సంబంధించి బీఆర్ఎస్ ప్రభుత్వము అధికారంలో ఉన్నప్పుడు చాలా వరకు అప్పటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వీళ్ళందరినీ కూడా కొన్ని నెంబర్లు ఇవ్వడము, ఆ నెంబర్లను ట్యాప్ చేయించడం వంటివి చేశారనే ఆరోపణలు, అభియోగాలు ఉన్నాయి. ముఖ్యంగా నల్గొండ జిల్లాకు సంబంధించి కొందరు ఆ బీఆర్ఎస్ సంబంధించిన మాజీ ఎమ్మెల్యేలకి మరికొద్ది రోజుల్లోనే నోటీసులు ఇష్యూ చేసే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. దాంతోపాటు ఇటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి కావచ్చు, కొంతవరకు వరంగల్ జిల్లాకు సంబంధించిన నేతలకు కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. సో మొత్తానికి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇటు పోలీసులతో పాటు ఒక్కసారిగా టర్న్ తీసుకొని ప్రస్తుతం రాజకీయ నేతలకు నోటీసులు ఇచ్చి విచారిస్తున్న సిట్యుయేషన్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రస్తుతం నెలకొంది. అపర్ణ.